మనకి ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా మనది మన పండుగ, మన తెలుగువారి పండుగ అని చెప్పుకున్నటువంటి సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపేటువంటి పండుగ, చక్కని వెలుగులు నింపేటువంటి పండుగనే సంక్రాంతి అన్నాం. క్రాంతి అంటే వెలుగు. అందరి హృదయాల్లో కూడా చక్కని అద్భుతమైనటువంటి వెలుగులు పంచేటువంటి పండుగ సంక్రాంతి. అంటే మిగతా పండుగలన్నీ వెలుగులు పంచవా అని అనుకోవచ్చండి, అనుమానం రావచ్చు చాలామందికి. కానీ ఇక్కడ సంక్రాంతి పండుగ మనం చేసుకోవడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రైతులు ఆరుగాలాలు కష్టపడి పంటలు పండించి కొత్త ధాన్యాన్ని తమ తమ ఇళ్లకు తెచ్చుకొని ఆనందంగా ఎంతో సంతోషంతో గడుపుతూ ఉంటారు. అట్లాగే పశువులకు కూడా చక్కని గ్రాసం దొరుకుతుంది. పశువుల పండుగ అంటాం మనం కనుమని. అలాగే భోగి, భోగి అంటే భోగములునిచ్చున్నది, భోగములునిచ్చేదాన్ని భోగి అంటాం. భోగములు ఇవ్వటం ఏంటంటే, మనం నిద్ర లేవంగానే చక్కగా భోగి మంటలను వేసుకుంటాం. భోగి మంటలు అంటే నూనెవెచ్చటి చలిలో వెచ్చటి ఆ భోగి మంటలు ఒంటికి తగులుతూ ఉంటే బద్ధకం వదిలిపోయి ఆ చలిగాలికి ఉన్న బద్ధకాన్ని, ఈ వేడిమి, ఒంట్లో ఉన్నటువంటి వేడిని పెంచుతుంది. అందువల్ల ఆరోగ్యపరంగా మంచిది. అలాగే ఈ భోగి మంటలు వేసుకునేటప్పుడు 10 మంది ఒక చోట గుమిగొడతాం, 10 మంది ఒక చోట చేరతారు. అంటే ఏంటి? సమానత్వం, అలాగే సమిష్టి భావం, ఇదొకటి నేర్పుతుంది మనకి భోగి మంటలు నేర్పే దానిలో. మొదటిది మత్తుని వదిలిస్తుంది. పాత సామాన్లన్నింటినీ కూడా, పాత వస్తువులన్నింటినీ కూడా ఆ భోగి మంటల్లో వేసేస్తూ ఉంటారు చాలామంది. పాత వస్తువులు అంటే మనలో ఉన్నటువంటి పాత ఆలోచనలు, అజ్ఞానాన్ని తొలగించుకొని సరికొత్త నూతన ఉత్తేజంతో సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తాము అనేందుకు ప్రత్యేకగా మన సామాన్లు, పాత వస్తువులు, పనికిరాని వస్తువులను కూడా దానిలో వేసి దగ్ధం చేస్తూ ఉంటాం. అంటే మన అజ్ఞానాన్ని, మన పాత మూఢ ఆలోచనలని, తప్పుడు ఆలోచనలని ఆ అగ్నిలో వేసి భస్మం చేయాలి అనేది ఒక మెసేజ్. ఈ విధంగా మన సంప్రదాయ పండుగ సంక్రాంతి రోజు, మొదటి రోజు, ఇది 4 రోజుల పండుగగా చేసుకుంటాం మనం. ఇది స్వచ్ఛమైనటువంటి తెలుగువారి పండుగ. అది మొదటిది భోగి, రెండవది సంక్రాంతి, 3 కనుము, 4 ముక్కనుము అంటాం. అలాగా ఈ 4 రోజులు కూడా ఎంతో వైభవంగా ప్రతి ఇంట్లోనూ ఆనందంగా, ఎంతో సంతోషంతో, ఎక్కడ లేని మనశ్శాంతితో, అంటే బంధువులందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఒకచోట చేరతారు. కొత్తగా పెళ్ళైన వారు అత్తగారింటికి వెళ్తారు. అలాగే అసలు కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా వాళ్ళ పుట్టిళ్ళకి వెళ్ళి, వాళ్ళ అత్తగారి ఇళ్ళకి వెళ్ళి అందరూ కలిసి ఒక 20 మంది, 40 మంది, 50 మంది ఒక సమిష్టిగా, ఉమ్మడిగా ఒకే చోట చేరి ఆహారం భుజించడం, పిండి వంటలు చేసుకోవడం, కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవడం, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, ఇదంతా కూడా ఈ పండుగ తీసుకొస్తూ ఉంది. ఎందుకంటే ఒక్క రోజులో అయిపోయే పండుగ కాదు కాబట్టి ఎక్కడెక్కడి దేశంలో నలుమూలల ఎక్కడెక్కడో ఉన్నటువంటి బంధువులు అందరూ కూడా ఒకచోట చేరి వాళ్ళ పాత జ్ఞాపకాలు, మధురానుభూతులు, వాళ్ళ ఆనందాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, వాళ్ళ ప్రేమలు, ఆప్యాయతలు అవన్నీ కూడా ఒకచోట చేరి పంచుకొని ఎంతో మురిసిపోతారు, ఆనంద భాష్పాలు కారుస్తారు. ఆహా, మనం చిన్నప్పుడు చూసావా, మనం ఎక్కడ ఎంత ఆడుకునేవాళ్ళం. ఇక్కడ చిన్నప్పుడు అందరం కలిసి మనం చోట ఆడుకునేవాళ్ళం కదా, అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం కదా, అందరం పడుకుని కథలు చెప్పుకుంటూ నిద్రపోయేవాళ్ళం కదా. ఇలాగ రకరకాల జ్ఞాపకాలు, మధురానుభూతులు చెప్పుకుంటూ కూడా ఎక్కడెక్కడి బంధుగణం అంతా కూడా ఒక చోటకి చేరుకొని చక్కని ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, మనశ్శాంతిని, సంతోషాన్ని, కోట్లు పెట్టినా కూడా దొరకనటువంటి ఆనందాన్ని పొందుతాం ఈ పండుగ. అటువంటి అద్భుతమైనటువంటి మన తెలుగు పండుగ సంక్రాంతి. ఈ భోగి రోజున నిద్ర లేస్తూనే ముందు మనం భోగి మంటలు వేసుకుంటాం. దాంతో దినచర్య ప్రారంభమవుతుంది. భోగి మంటలతో ప్రారంభమైన ఆ భోగి పండుగ మొదటి ఘట్టం. తర్వాత అదే భోగి మంటల్లో వేడి నీళ్ళు కాచేసుకుంటారు.
బిందెలు పట్టుకొచ్చి వాటి మీద పెడితే అవి నీళ్లు సలసలా కాగిపోతాయి, వేడిగా మసిలిపోతూ ఉంటాయి నీళ్లు. ఆ నీటితో తలస్నానం, అభ్యంగన స్నానం చేస్తారు. తైలం పెట్టుకొని ఒంటికి అంతా మర్దన చేసుకొని చక్కని తలస్నానం చేస్తారు. అందరూ కూడా కొత్త బట్టలు ధరిస్తారు. అందరూ గుళ్ళకెళ్ళి దైవ దర్శనం చేసుకుంటారు. ఇదంతా కూడా సమిష్టిగా జరుగుతుంది. ఒకళ్ళో ఇద్దరు వెళ్ళటం కాకుండా ఒక గుంపుగా బంధువులందరూ కలిసి చేసుకునేటువంటి పండుగ అవటం వల్ల భోగిమంటలు వేసుకోవడం, వేడి నీటితో స్నానం చేయడం, కొత్త బట్టలు ధరించడం, పెద్దలందరికీ కూడా నమస్కారం చేయడం, పాద నమస్కారం. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ పండుగ పెద్దల పండుగ అని కూడా అంటాం మనం. పెద్దల పండుగ అంటే పెద్దలను తెలుసుకొని వారి జ్ఞాపకార్థం బ్రాహ్మణులకి పెద్దలకి కూడా బట్టలు పెడతాం మనం. బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళకి దాన ధర్మాలు చేయటం, స్వయం పాకం ఇవ్వటం, ఇట్లాగా రకరకాల సంప్రదాయాలతో మనకి తెలుగు పండుగ అనేక ప్రదేశాలలో పెద్దల కోసం దాన ధర్మాలు చేస్తారు, స్వయం పాకం ఇస్తారు, వస్త్రాలు, ధనము, బంగారము, వెండి ఇటువంటివి దానం చేస్తాం బ్రాహ్మణులకి, సద్బ్రాహ్మణులకి. వారికి నమస్కారం చేస్తాం. అలాగే పెద్దలు, మన ఇంట్లో ఉన్న ఎవరైనా పెద్దలు ఉంటే వారికి నమస్కారం చేసుకుంటాం, వారి ఆశీర్వచనం తీసుకుంటాం. ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ స్నానం చేసిన తర్వాత అందరూ కూడా కొత్త బట్టలు ధరించి పెద్దల ఆశీర్వాదం తీసుకుని గుడికి వెళ్ళి వచ్చి రకరకాల రుచులతో, పిండి వంటలతో, రకరకాల పిండి వంటలు, మనకి తెలుగువారి అద్భుతమైనటువంటి రుచులన్నీ కూడా మేళవించి అద్భుతమైనటువంటి వంటలు అందరూ ఒక చోటకు వస్తారు. అత్తగారి ఇళ్ళకి వెళ్ళిపోతారు. అందరూ ఒకేసారి 40-50 మంది కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, పాత జ్ఞాపకాలు చెప్పుకుంటూ భోజనం చేయటం అదొక మధురానుభూతి. అది ఎన్ని కోట్లు పెడితే దొరుకుతుందండి అటువంటి సంతోషం. కాబట్టి అంత గొప్ప మధురానుభూతిని పంచుకొని అందరూ కలిసి భోజనం చేసి సాయంత్రం అయ్యేటప్పటికీ ఇంకో అద్భుతమైన ఘట్టం ఉంది. భోగిపళ్ళు అంటాం మనం. భోగిపళ్ళు పోస్తారు పిల్లలకి. ఇది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. 5 ఏళ్ల లోపు పసిపిల్లలందరినీ కూర్చోబెట్టి చక్కగా కొత్త బట్టలు, పట్టు జాకెట్లు, పట్టు లంగాలు తొడిగి చక్కగా పూల జడలు వేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్ది గొబ్బిళ్ళు పెట్టి అద్భుతమైనటువంటి అంత అమోఘమైనటువంటి ముగ్గులతో ఇంటి ముందు రత్నాల లాంటి ముగ్గులతో, ముత్యాలాంటి ముగ్గులతో ముగ్గులు వేసి చక్కగా దాంట్లో గొబ్బెమ్మలు పెట్టి దాని చుట్టూ గిర్రని తిరుగుతూ ఆడపిల్లలందరూ కలిసి నాట్యం చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, బృందనాట్యాలు చేస్తూ ఉంటారు. గొబ్బెమ్మల చుట్టూ గొబ్బియ్యళ్ళో అని, కొలని దోపరికి గొబ్బిళ్ళు అని, ఇలాగ రకరకాల పాటలతో ఆ గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తూ ఉంటారు. భోగి పళ్ళకి అందరూ పేరంటానికి పెడతారు. ముత్తైదువులందరూ కలిసి చిన్న పెద్ద భేదం లేకుండా, ఇక్కడ వయస్సుతో తారతమ్యం లేకుండా, కులమతాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా చక్కగా పేరంటానికి వెళ్తారు. ఇదొక అద్భుతమైనటువంటి ఘట్టం. పేరంటానికి వెళ్ళడం, ముత్తైదువులందరూ కలిసి ఒకచోట చేరి పట్టు చీరలు కట్టుకొని అద్భుతమైనటువంటి వజ్రాభరణాలతో మెరిసిపోతూ అట్లాగా ఎంత అద్భుతంగా ఉంది. మనం చెప్పుకుంటుంటే ఇక్కడ ఒక్కొక్క ఘట్టం, ఒక రోజులో ఎన్ని ఘట్టాలు జరుగుతున్నాయి. ఇక్కడ పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి భోగి మంటలు, వేడినీటి స్నానాలు, తైలాభ్యంగన స్నానాలు, కొత్త బట్టలు, పిండి వంటలు, దైవ దర్శనాలు, కలిసి భోజనం చేయటం, కలిసి కూర్చుని మాట్లాడుకోవటం, సరదాగా సినిమాలకు వెళ్ళడం, అందరూ ఒక చోట కూర్చుని ఆడుకోవటం. రకరకాల ఆటలు ఉన్నాయి మనకి తెలుగువారికి. ఆటలన్నీ ఆడుకోవటం. సాయంత్రం అవ్వగానే భోగి పళ్ళు పోయటం, పసిబిడ్డలందరినీ కూర్చోబెట్టి చక్కగా పట్టు జాకెట్లు, పట్టు పరిహిండేలు తిరిగి ముత్తైదులందరినీ ఆహ్వానించి భోగిపళ్ళు పోయటంలో ఒక గొప్ప ఆంతర్యం ఉంది. ఆధ్యాత్మికంగాను అటు సాంకేతికంగాను కూడా భోగిపళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. అంటే సూర్యబింబం లాగా ఉంటుంది రేగిపండు ఎర్రగా. అది ఒంటి మీద పడుతూ ఉంటే రకరకాల రుగ్మతలు పోతాయి. అలాగే బంతిపూల రేఖలను విడివిడిగా తీసి తల మీద పోస్తూ ఉంటాం మనం. చిల్లర నాణ్యాలతో, శనగలు, రేగుపళ్ళు, అతి ముఖ్యమైనది రేగుపళ్ళు. ఈ రేగుపళ్ళతో పిల్లలందరికీ కూడా తల మీద ఆశీర్వచనం చేస్తూ, పెద్దవాళ్ళందరూ ఆశీర్వచనం ఇస్తూ ఆ భోగిపళ్ళు పోయటం వల్ల వాళ్ళకి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, మంచి బుద్ధి, సత్ప్రవర్తన కలుగుతాయి. చిన్నవారికి చక్కని ఆరోగ్యము, ఆయుష్గా వృద్ధి పొందుతుంది. వారి జీవితం మంచి బాటలో, గొప్ప బాటలో నడుస్తుంది అని ఒక గొప్ప నమ్మకం మన తెలుగు వారందరికీ కూడా. అందువల్ల ఈ భోగిపళ్ళు పోయటం అనేది అతి ముఖ్యమైన ఘట్టం. మన అందరి ఇళ్లలో కూడా తెలుసు మనకి. చిన్నపిల్లలందరికీ భోగిపళ్ళు పోస్తూ ఉంటాం. అదొక పెద్ద పండగలాగా చేస్తూ ఉంటారు కొంతమంది.
తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని, బంధువుల్ని, స్నేహితుల్ని, చుట్టుపక్కల వాళ్ళని, వెనకాల ఇల్లు ముందు అందరినీ పిలిచి పేరంటానికి రండి, మా అమ్మాయికి భోగిపళ్ళు పోస్తున్నామని చక్కగా పిలిచి భోగిపళ్ళు పోస్తారు. ఆ బిడ్డ వాళ్ళందరినీ చూసి కూడా మురిసిపోతూ ఉంటుంది, కిలకలా నవ్వుతూ ఉంటుంది ఆ పిల్ల. అలాగా ఆ సంతోషాన్ని చూసి తల్లిదండ్రులు ఆనందపడతారు. అందరూ ఆశీర్వదనం ఎప్పుడైతే పెద్దల ఆశీర్వాచం చేశారో అది శుభకరము. వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది, వాళ్ళకి మంచి జ్ఞానము, బుద్ధి, ఐశ్వర్యము కలుగుతాయి. పెద్దల ఆశీర్వచనం బలం అలా ఉంటుంది. కాబట్టి పెద్ద ముత్తైదువులందరినీ పిలుచుకొచ్చి పిల్లలందరికీ కూడా ఆశీర్వచనాలు ఇప్పిస్తారు, పాద నమస్కారాలు చేపిస్తారు. ఇలాగా భోగిపళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఘట్టం మన తెలుగువారికి. మన తెలుగువారిది, మన పండుగ ఇది, మనది అని గొప్పగా గర్వంగా చెప్పుకునేటువంటి పండుగ సంక్రాంతి. దానిలో మొదటి రోజు భోగి పండుగ. ఇంకొక అద్భుతమైనటువంటి ఘట్టం ఏంటంటే హరిదాసులు రావడం. హరిదాసులు వచ్చి ఇంటిల్లు తిరుగుతూ చిరతలు వాయిస్తూ తంబురా ధరించి రకరకాల పాటలతో, కీర్తనతో, నారాయణ నామస్మరణతో హరినారాయణ గోవింద, ఆదినారాయణ గోవింద, కరుణించి మమ్మేలు గోవింద అంటూ అద్భుతంగా పాటలు పాడుతూ గజ్జెలు కట్టుకుని కాళ్ళకి నృత్యం చేస్తూ ప్రతి ఇల్లు తిరుగుతూ వాళ్ళని ఆశీర్వదిస్తూ మీ ఇంట్లో అందరికీ శుభం కలగాలి, అందరికీ గొప్పగా బతకాలి, మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని దీవిస్తూ ఉంటాడు హరిదాసు. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాం మనం. హరికి దాసుడు అంటే హరిభక్తుడు, హరినామస్మరణ చేస్తూ సాక్షాత్తు నారదుడే మన ఇంటికి వచ్చినట్టుగా భావిస్తాం మనం. నారదుడు ఏ విధంగా అయితే చిరతలు ధరించి, తంబురా ధరించి నారాయణ నామస్మరణ చేస్తూ ఇల్లు దేశ త్రిలోకాలు పర్యటన చేస్తూ ఉంటాడో, అలాగే హరిదాసులు కూడా ప్రతి ఇల్లు తిరుగుతూ, ప్రతి వీధి తిరుగుతూ, ప్రతి ఇంటికి తిరుగుతూ చక్కని నృత్యం చేస్తూ, చిరుగజ్జలతో, గలగల రావాలతో చక్కని పాటలు పాడుతూ, అద్భుతమైనటువంటి సంగీతం, పాటలు పాడుతూ, చక్కగా పాటలు పాడుతూ హరినామస్మరణ చేస్తూ మన ఇంటి ముందుకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చాడా అన్నంతటువంటి భావన కలిగిస్తారు. పరిగెత్తుకుంటూ ఇంటి నుంచి ఆ బియ్యము, పప్పు దినుసులు, పప్పు బెల్లాలు, ధనము, వస్త్రాలు, ఇంకా వారి తోచిన స్వయం పాకము, ఇంకా ఒకటి కాదండి, అన్ని రకాలు ఏవి కావాలంటే వాళ్ళ శక్తి మేర హరిదాసుకి సమర్పిస్తే వాళ్ళందరికీ కూడా ఇంట్లో వెళ్ళిపోయి ఆశీర్వచనం తీసుకుంటారు హరిదాసు నుంచి. ఇదొక గొప్ప ఘట్టం, అద్భుతమైనటువంటి ఘట్టం మన తెలుగువారిది. ఇంకొక అద్భుతమైనటువంటి అంటే గంగిరెద్దులు ఆడించడం. అంటే పశువుల పండుగ అని చెప్పుకున్నట్టుగా ఇది గంగిరెద్దులు అంటే ఏంటి, వాటికి ఉత్తేజాన్ని, సంతోషాన్ని కలిగించి ఆ ఎద్దుల్ని తీసుకొచ్చి అప్పటి వరకు కూడా పొలం పనుల్లో నిమగ్నమై కష్టపడి ఎంతో శ్రమించి రైతుకి సహకారంగా ఉన్నటువంటి ఆ ఎడ్లు చక్కగా అలంకరించుకొని, బసవన్నలుగా అలంకరించుకొని కొత్త వస్త్రాలు ధరింపజేస్తారు. వాటికి కొవ్వులకి, గిట్టలకి కూడా చక్కని పట్టు వస్త్రాలు చుడతారు, ఒంటి మీద పట్టు వస్త్రాలు కప్పుతారు, చక్కగా అలంకరణ చేస్తారు, రంగులు వేస్తారు కొమ్ములకి, చక్కగా దానికి మంచి ఆహారం పెడతారు. అది సంతోషంగా ఉండేట్టుగా, ఆరోగ్యంగా ఉండేట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక గంగిరెద్దు అంటే సాక్షాత్తుగా నందీశ్వరుడుగా భావిస్తాం మనం. గంగిరెద్దు అంటే నందీశ్వరుడు. ఆ నందే స్వయంగా మన ఇంటికి వచ్చాడా అన్నట్టుగా రకరకాల విన్యాసాలతో నృత్యం చేస్తూ ఉంటుంది గంగిరెద్దు. ఆ గంగిరెద్దులు ఆడించేవాడు సన్నాయి వాద్యంతో, డప్పులతో వాయిస్తూ, రకరకాల శబ్దాలు చేస్తూ, ఘీంకరిస్తూ ఆ యొక్క బసవన్నని ఉత్తేజపరుస్తూ, దాని చేత నృత్యం చేపిస్తూ, అడుగులు వేపిస్తూ, విన్యాసాలు చేస్తూ, వాడు పడుకుని దాని మీద దాని కాళ్ళు వాడి మీద పెట్టుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ అందరినీ కూడా సంతోషింపజేస్తూ ఇల్లు తిరుగుతూ, ప్రతి ఇంటికి తిరుగుతూ అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు, డో 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 బసవన్న, డో 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 బసవన్న అంటూ చక్కగా తల ఊపుతూ అది ఉత్సాహంగా ఆ గంగిరెద్దు పెడుతూ ఉంటే ఆ గంగిరెద్దును ఆడించేవారు అద్భుతంగా ఎంతో చక్కని విన్యాసాలతో గంగిరెద్దును ఇల్లు తిప్పుతూ 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 వాళ్ళ గమ్యానికి చేరుకుంటారు. ఇది ఎంత కూడా చెప్పుకుంటూ ఉంటే అసలు మనసుకి ఎంతో ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇవన్నీ. ఒక రోజులో భోగిపళ్ళు, వేడినీటి స్నానాలు, తైలాభ్యంగన స్నానాలు, పెద్దవారి దీవెనలు, దేవుడి గుడికి వెళ్ళడం, పిండి వంటలతో భోజనం చేయడం, అలాగే భోగిపళ్ళు, అలాగే రకరకాల రంగవల్లులు, ముత్యాల ముగ్గులు, ఇంటి ముందు గొబ్బెమ్మలు, గొబ్బిపాటలు, గొబ్బెమ్మల ముందు చుట్టూ నృత్యాలు చేయటం, ఆడపిల్లలందరూ పట్టు పావడాలతో, చక్కని పట్టు పరికిణీలతో. అసలు ఈ ఘట్టాలన్నీ కూడా చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. అసలు తలుచుకుంటేనే ఒక ఒళ్ళంతా పులకరిస్తూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి మన పండుగ, తెలుగువారి పండుగ.
అలాగే కోడి పందాలు వేస్తూ ఉంటారు. రకరకాల కోళ్ళని తీసుకొచ్చి వాటిని తయారు చేసి అద్భుతంగా వాటికి శిక్షణ ఇచ్చి కోడి పందాలు ఇదొక రకమైన అద్భుతమైనటువంటి ఘట్టం. అలాగే గాలిపటాలు ఎగరేస్తాం సంక్రాంతికి. గాలిపటాలు ఎగరేయడం కూడా మన పండుగే. సంక్రాంతి ఇన్ని సంతోషాలని ఆనందాలని తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి క్రాంతి సంక్రాంతి. మన పండుగ ఇదే భోగి, అంటే భోగాలను తీసుకొచ్చేది, ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేదే భోగి. కాబట్టి ఈ భోగి పండుగని అందరం సంతోషంగా ఆనందంగా జరుపుకుందాం.